నువ్వు డౌన్ అయితే కౌంట్ డౌనే. పెన్షనర్ల దినోత్సవం. ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు రచన. ఇచ్చేసావా మొత్తం నీ సిరి, ఇక నీ పని సరి, ఇంకేమి మిగులున్నా ఇవ్వు సలహా మినహా. ఆఫీసులో పదవి విరమణ, ఇంట్లో పెదవి విరమణ, విధులకు గుర్తింపుగా పెన్షన్, ఇంట్లో మొదలయ్యే టెన్షన్, అక్కడ చివరి రోజున సన్మానం, ఇక్కడ మొదటి రోజు నుంచే అవమానం. ఇన్నాళ్ళు విధి నిర్వహణ, ఇకపై కష్ట సుఖాల ఆరోహణ అవరోహణ. వృద్ధాప్యమంటే పంటి బిగువున బాధ, కంటిలో కనిపించని ధార, గుండెల్ని పిండేసే వేదన. వడలే మేను కదలే పళ్ళు, అవయవాలకు తెగుళ్ళు, మనసుకు పగుళ్ళు, భారంగా గడిచే పగళ్ళు, చివరగా నిద్ర పట్టని రాత్రుళ్ళు. నెమరు వేసుకుంటూ గతకాలపు స్మృతులు, అనుభవిస్తూ వర్తమానపు అనుభూతులు. వృద్ధాప్యం నీకుగా అనిపించకపోయినా ఇంట్లో వారు వేసేసే ముద్ర. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, నరకమో స్వర్గమో అది చేరేలోగానే ఇంట్లో మొదలయ్యే నరకం. మరే బంధువులు వాలకం, మెయిన్ గదిలోకి మారే నీ మకాం, అప్పటి నుంచి అన్నిటికీ బీకాం. పింఛను ఠంచనుగా వస్తే ఓకే, అయితే ఈ వయసులో ఆ పింఛనే భరోసా. వృద్ధ దంపతులకు కాస్త కులాసా, విలాసాలకు కాకపోయినా మందుల ఖర్చులకే ఎన్నాళ్ళు నీ వారి కోసం నువ్వు పెట్టిన పరుగు. ఇప్పుడేమి మిగిలేను నిన్ను చూస్తే విసుగు. ఇంటి పనులకైనా పనికి వస్తుంది అమ్మా నాన్న, ఉత్తిత్తి దిష్టి బొమ్మ. అయితే నిన్ను నువ్వు నిలబెట్టుకుంటే, నీకు నీవు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగితే, టంచనుగా వస్తే పింఛను, అప్పుడు నువ్వు ఎప్పటికీ హుషారే. వయసు పెరిగినా ఉండని ఇబ్బంది, నీపై నీ నమ్మకం, చెదరని నీ విశ్వాసమే నీ సిబ్బంది.